హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ ఓలేటి వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. ఈరోజు మన అతిథి ఆర్టీఐ పూర్వ కమిషనర్ సీనియర్ సంపాదకులు విజయబాబు గారు. హలో సార్. సార్, చిన్న రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ జాతీయ పార్టీల పాత్ర ఏ విధంగా ఉంటుంది సార్? భారత రాజ్యాంగ నిర్మాతలు ఆనాటి సామాజిక పరిస్థితులకి, ఆనాటి రాజకీయ పరిస్థితులకి, దేశాల్లో ఉన్నటువంటి తీరుతెన్నులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రచించారు. చేసినప్పుడు ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, అమెరికా రాజ్యాంగ విధానాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలకి వేరే సపరేట్ ఎంటిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వచ్చేసరికి ఏంటంటే అది యూనిటరీ అనేది. కేవలం డెమోక్రసీలో వాళ్ళు యూనిటరీ సిస్టమ్ని ఒకదాన్ని అడాప్ట్ చేసుకున్నారు. బట్ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటి, యూనిటరీ అండ్ ఫెడరల్ సిస్టమ్. ఈ ఫెడరల్ సిస్టమ్ని తీసుకున్నారు, కానీ వాస్తవానికి వచ్చేసరికి ఏంటంటే అంతిమంగా ఇది ఒక క్వాసీ ఫెడరల్ అనే అనుకోవాలి, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి పూర్తిగా ఫెడరల్ సిస్టమ్ కాదు. దానివల్ల వచ్చింది అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు ఏకకాలంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అందే పెత్తనం అనేదాన్ని, అంటే దానికి ఆ రోజున ఉన్నటువంటి పెద్దల యొక్క మనస్తత్వం ఏంటంటే ఈ మొత్తం యావత్ నేషన్ అనేదాన్ని ఒక తాటి మీద నడిపించాలి. సో మనది చాలా గొప్పగా అని చెప్పని అన్నారు, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పని. అదే దీని మీద కాకపోతే ఏంటంటే సామాజిక రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకుల యొక్క ధోరణులు, ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ పెరిగిపోయేసరికి ఏమవుతుందంటే ఇక్కడే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది. ఇది మనం ముందు అంటే పూర్వ రంగాన్ని మనం కొంత స్పృశించాలి. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చిందంటే రాష్ట్రాలకి మధ్య వివాదాలు, ప్రత్యేకించి జల వివాదాలు, ఇవన్నీ ఒకవైపు సాగుతూ ఉంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యలో వివాదాలు. ఇది చాలా ఆసక్తికరమైన పరిణామంగా చూడాలి. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన చెన్నైలో మాట్లాడింది ఏంటంటే ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య ఒక వివక్ష అనేది పెరుగుతూ ఉంది కాబట్టి మనందరం ఇది అవ్వాలని. అసలు ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని మరొకళ్ళు ఏంటంటే ఇంకో కోణంలో చూడొచ్చు. అంటే ఉత్తర దక్షిణ ధృవాల యొక్క దీన్ని తీసుకొచ్చి కాన్ఫ్లిక్ట్ తెచ్చి దీన్ని మళ్ళీ డివిజన్కి తెస్తున్నారనే విమర్శకులు కూడా ఉన్నారు. కాకపోతే స్థూలంగా జాగ్రత్తగా గమనించినట్టయితే అసలు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చూపుతుంది, ఇది కరెక్ట్ కాదు అనే దానికి బీజం వేసింది ముఖ్యంగా ముందుగా ఎన్టీ రామారావు గారు అని చెప్పాలి. ఆయన మొదటిసారిగా కేంద్రం మీద ధ్వజం ఎత్తి అసలు ఒక అడుగు ముందుకేసి ఏం చేశాడంటే కేంద్రం మిథ్య అన్నాడు ఆయన. చాలా పెద్ద డైలాగ్ అది. వాస్తవంగా చూసుకుంటే అసలు ఏంటి కేంద్రం ఏంటి, కేంద్రం మిథ్య అని చెప్పన్నాడు. గవర్నర్ల వ్యవస్థని రద్దు చేసి పడేయాలని చెప్పని అన్నాడు ఆయన. అంతటితో ఆగకుండా తొలిగా అనమాట భారతదేశంలో మొదటిసారిగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత మనకు అన్యాయం జరుగుతుంది, మనందరం కూడా మన ఒక ఎంటిటీ సాధించాలనే ఉద్దేశంతో ఆ రోజున బెంగళూరులో ముందుగా సమావేశమయ్యారు. ఎన్టీ రామారావు గారు, కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి రామకృష్ణ హెగ్డే గారు, తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంజే రామచంద్రన్ గారు, తర్వాత ఈ యూనిట్ టెరిటరీకి సంబంధించినటువంటి రామచంద్రన్, ఆయన జి రామచంద్రన్, వీళ్ళు అక్కడ సమావేశమైన తర్వాత మొదటిసారిగా భారతదేశ రాజకీయాల్లో కేంద్రం మీద యూనిటరీ ప్రభుత్వం యొక్క ఏకపక్ష పోకడల మీద దక్షిణాది రాష్ట్రాల నుంచి ధ్వజం ఇచ్చినటువంటి ఫస్ట్ ఇన్సిడెంట్గా దీన్ని చెప్పాలి. దానికి కొనసాగింపుగా ఏం చేశారంటే విజయవాడలో మొదటిసారిగా కాంగ్రెసేతర పక్షాలన్నీ కూడా, అంటే ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో పెత్తనం సాగిస్తున్నటువంటి దీంట్లో కేంద్రం యొక్క పెత్తనం ఏంటి, ఈ పెత్తనానికి కింద మనం ఎంతకాలం ఇదవ్వాలనే దీంతో, అంటే దానికి ఇండైరెక్ట్గా మళ్ళీ ఎన్డీఏ దాన్ని ఇవన్నీ ఉంచినట్టయితే అసలు అక్కడ ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి అంటే కేంద్రం పెత్తనం మన మీద ఏమిటి, మనకు అన్యాయం జరుగుతూ ఉంది మన రాష్ట్రాలకి అనే దీంతో విజయవాడలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే తదాదిగా అక్కడ నుంచి ఈ అంకురం అనేటువంటిది ఆ రోజున ఏర్పడిన తర్వాత రకరకాలైనటువంటి ధోరణుల్లో ఇది రాష్ట్రాల యొక్క హక్కులు, లేదంటే రాష్ట్ర విభజన ఉద్యమాలు, వీటన్నిటికీ దారితీసిందని చెప్పుకోవచ్చు. జాగ్రత్త నిశ్చితంగా గమనించినట్లయితే ఈ డెవలప్మెంట్స్ అన్ని ఏ దిశగా వెళ్ళాయి, జాతీయ పార్టీలు ఏ రకంగా బలహీనపడుతూ వచ్చాయి, ప్రాంతీయ అసమానతలు ఎక్కువైపోతున్నటువంటి రీతిలో ఆయా రాష్ట్రాల యొక్క ప్రయోజనాల కోసం ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొచ్చి ఆ ఉద్యమాల నుంచి ప్రాంతీయ నాయకులు బలమైనటువంటి నాయకులుగా అవతరించడం, రూపుదాల్చడం, వాళ్ళ యొక్క సమస్యలను గళమెత్తటం,
తద్వారా ఈ ప్రాంతీయ పార్టీలు, తర్వాత రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల హక్కుల కోసం పోరాటాలు, ఇది స్థూలంగా ఈ నేపథ్యంగా చూడాలి. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే ఇంకా ఒక రకంగా దాన్ని విమర్శించే వాళ్ళు ఏంటంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినాయి అని కూడా అన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయో మరో రకంగా పుట్టుకొచ్చాయో దీనికి కారణం ఏంటి అన్నట్లయితే జాతీయ పార్టీల యొక్క ఒంటెత్తు పోకడ విధానాలు అని చెప్పాలి. జాతీయ పార్టీలు అంటే ఆ రోజున ఉన్నది బలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉన్నది బీజేపీ. ఇది అటు ఎన్డీఏగా పరిపాలించినా ఏం చేసినా. కానీ ఇక్కడ వచ్చిన గొడవ అంతా ఏంటంటే ఢిల్లీలో కూర్చొని పరిపాలన చేసేటువంటి వారికి ఒక సమభావం అనేటువంటిది ఉండాలి, ఒక విశాల దృక్పథం ఉండాలి. ఇవి లేకుండా ఎంతసేపు ఆ నార్థన్ స్టేట్స్ వాటికి సంబంధించినటువంటి దీని మీద ఉన్న ప్రేమ కావచ్చు, లేకపోతే అంటే అవగాహన రాహిత్యం దక్షిణాది రాష్ట్రాల మీద, దానివల్ల ఏంటంటే ఇది వివక్షకు దారితీసి ఈ దక్షిణాది రాష్ట్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అనేటువంటిది ఒక బలమైనటువంటి ఇదైంది. తర్వాత ద్రవిడ ఉద్యమం అనేటువంటిది కూడా ఇక్కడ ప్రబలింది తమిళనాడులో. ఈ ద్రవిడ ఉద్యమం కూడా ఒక రకంగా కారణం అనే చెప్పాలి బలంగా. సో ఆ రకంగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం మనం సమైక్యంగా ఉండాలి, పోరాటం చేయాలనే స్ఫూర్తి ద్రవిడ ఉద్యమం నుంచి కూడా, తమిళనాడు ద్రవిడ ఉద్యమం నుంచి కూడా మనం మిగతా రాష్ట్రాలకు పాకిందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది చారిత్రక నేపథ్యం. అయినా పోనీ ఇంత జరుగుతున్నా కూడా మనం చేస్తుంది తప్పు, ఇది కాదు ఇది అనేటువంటి ఒక ఆలోచన జాతీయ పార్టీలకు వచ్చిందంటే లేదు. తప్పులు చేస్తూనే ఉన్నారు. ఫలితంగా ఏంటంటే ఈ దేశంలో కొన్ని ఆందోళనకరమైనటువంటి ఉద్యమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకు అన్నట్టయితే ఈ యూనిటరీ అండ్ ఫెడరల్ సిస్టమ్ వల్ల. ఇది ఆ రోజున రాజకీయ పండితులు కూడా భారత రాజ్యాంగాన్ని అనలైజ్ చేసినప్పుడు గొప్ప గొప్ప ప్రపంచ మేధావులు, ఆర్థికవేత్తలు, రాజకీయ పండితులు కూడా విమర్శించింది ఏంటంటే సిస్టమ్ బాగానే ఉంది కానీ ఫెడరల్ సిస్టమ్ అని దీన్ని అనలేము పేరుకి. పైగా ఇంకోటి మన దాంట్లో ఫెడరేషన్ అని కూడా లేదు, ఇండియన్ యూనియన్. ఫెడరల్ సిస్టమ్ అయితే ఉంది కానీ బట్ పేరు పిలుచుకునేటప్పుడు మనం ఇండియన్ యూనియన్ అన్నాం కానీ ఇండియన్ ఫెడరేషన్ అనలేదు. సో ఇది పేరుకే మనకి ఫెడరల్ అధికారాలు ఉన్నాయి. బట్ వేరేజ్ ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇది క్వాసీ ఫెడరల్ మాత్రమే. అందువల్ల మనకి రాష్ట్రాలకి చాలా వరకు అన్యాయం జరుగుతూ ఉంది. అంటే అప్పట్లో చిన్న రాష్ట్రాలు జాతీయ పార్టీలు దాదాపు కవళించాయని చెప్పుకోవచ్చు సార్. అదే కదా ఇప్పుడు మొత్తం అసలు ఈ వివక్ష అనేది ఎప్పుడైతే మొదలైందో క్రమంగా మీకు దేశానికి భారత ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి యావత్ భారతదేశానికి ఆయన ప్రధాని, కానీ ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడో లేకపోతే ఎన్నిక అయ్యిందో ఆ నియోజకవర్గాలనేమో విపరీతంగా డెవలప్ చేసుకోవడం, ఆ రాష్ట్రాలకేమో ఎక్కడ లేనటువంటి ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ శాంక్షన్ చేయడం, మిగతా వాటిని చిన్న చూపు చూడటం. అంటే మీరు తీసుకున్న ఓతుకు అర్థం ఏంటి? ఎలాంటి వివక్ష లేకుండా ఇది లేకుండా అందరినీ కూడా సమాన స్థాయిలో చూస్తాను, పరిపాలిస్తానని చేసిన ప్రమాణాన్ని గాలికి వదిలేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వలాభం కోసం, మీ ఫర్దర్ ఫ్యూచర్ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వ్యవహరించినటువంటి తీరు మిగతా వాటికి నష్టం కలిగిస్తుంది. సార్ ఈరోజు కూడా చిన్న రాష్ట్రాలకు నిధులు రావాల్సిందంటే జాతీయ పార్టీలు అండదండలు రావాల్సిన అవసరం కనిపిస్తోంది సార్. అదే ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సిస్టమ్ వల్ల ఆర్థిక సంబంధాల్లో ఈ వ్యత్యాసాలు అనేవి వస్తున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున ఆ రోజున ఇందాక చెప్పినట్టు గొడవలు మొదలయ్యేసరికి ఏం చేశారంటే జస్టిస్ సర్కారియాతో ఒక సర్కారియా కమిషన్ అనేది ఏర్పాటు చేశారు కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద. వాస్తవానికి ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో పెద్ద ఎత్తున వివాదాలు అనేటువంటి చెలరేగినప్పుడు భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. సో గతంలో కూడా అనేక అంశాల్లో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వటం, దీన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇక ఆర్థిక విషయాలు, ఇతరత్ర విషయాలకు వచ్చినప్పుడు ఈ గొడవల కోసమని సర్కారియా కమిషన్ని ఆ రోజున ఏర్పాటు చేస్తే సర్కారియా కమిషన్ కొన్ని సూచనలు చేసింది. కానీ ఆ సర్కారియా కమిషన్ సూచనలు కొన్ని లోపాలను కొంతమంది విమర్శించారు. అసలు వాటిని దాని మీద దృష్టి పెట్టడం కానీ దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చేయలేదు. దాని ఫలితంగానే ఇవాళ ఈ ప్రాంతీయ అసమానతలు, ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావటం, చిన్న రాష్ట్రాలు అయితే చింతలేనటువంటి రాష్ట్రాలుగా ఉంటాయని చెప్పిన బీజేపీ ఒక కొత్త నినాదాన్ని భుజానికి ఎత్తుకొని, అది కూడా హిడెన్ ఎజెండా ఏంటంటే చిన్న రాష్ట్రాలు అయితే మనం ఈజీగా రూల్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజున బీజేపీ ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం. చిన్న రాష్ట్రాలుగా చీలిన తర్వాత వాటిని ఆదుకోవాల్సినటువంటి అవకాశం వాళ్ళ చేతుల్లోకి వస్తే కేవలం ప్రామిసులు చేసి
వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలని రాజకీయాలుగా లోకి చూపించి ఆ రాష్ట్రాలకు అన్యాయం చేసేటువంటి అతి దుర్మార్గపూరితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు జరుగుతోంది, చూస్తున్నాం. ఇక ఉద్యమం చేసేది ఒకరిసారి ఈ చిన్న రాష్ట్రాలకు సంబంధించి, కానీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకునేది మరొకరుగా కనిపిస్తుంది. ఎందుకని సార్? దానివల్ల ఇప్పుడు చిన్న రాష్ట్రాల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, లేదంటలేదు. ప్రయోజనాలతో పాటు ఏంటంటే కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా ఉన్న పరిస్థితి. మీకు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందామండి. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే మన రాష్ట్రం, మన ఎగ్జిస్టెన్సు, మన ఇది పక్కనోడు మన నీళ్లు తాగేస్తున్నాడు, అది ఇది అని చెప్పని తిరగబడండి అని అదని ఇదని చేసుకుంటూ వచ్చారు. తిరగబడటం ఆ రోజున అలవాటు చేసి ఉద్యమంలో జనాల్ని తిరగబడమని చెప్పారు. ఇవాళ మీరు ఎన్నికలు జరుగుతున్న వ్యవహార శైలికి ఒకసారి వెళ్ళి చూడండి. క్షేత్రస్థాయిలో మీరు తిరగబడటం అలవాటు చేశారు, ఇప్పుడు మీ మీదే వాళ్ళు తిరగబడుతున్నారు. అంతే కదా? అసలు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రత్యర్థి ఓట్లు అడగడానికి వెళితే వాళ్ళకి ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు, లేకపోతే వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, తిరస్కారాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. కానీ ఫిజికల్గా వాళ్ళు తిరగబడతా ఉన్నారు. సో ఇవాళ ఇలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలిక ప్రయోజనాలు మీకు అనగొరుతాయేమో, కానీ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు ఏంటంటే సమాజంలో ఇలాంటి కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇంకా చిన్న రాష్ట్రంలో ఇంకొక ప్రమాదం ఏంటంటే సెగ్మెంట్స్ వారీగా ఇప్పుడు జాతీయ స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా, అంటే నా వ్యక్తిగతమైంది, దీంట్లో చాలామంది డిఫర్ అవుతారు, డిఫర్ అవటంలో కూడా ఔచిత్యం ఉందని కూడా మళ్ళీ నేను ఒప్పుకుంటా. కానీ జాతీయ స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి రీతిలో ఎక్కడికక్కడ దేశం కనుక ఇట్లా చిన్న చిన్నగా విడిగిపోయినట్టయితే అది అక్కడితో ఆగదు. చిన్న రాష్ట్రాలుగా ముందు విడిపోతారు, అంటే ప్రాంతాల వారీగా విడిపోతారు. ప్రాంతాల వారీగా విడిపోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఈ కొన్ని మతాలు ఉంటాయి, లేకపోతే కొన్ని కూటములు ఉంటాయి. ఈ మతాల వారీగా మళ్ళీ విడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత మనం జీవోలు అవి ఇవి చేసి ఆ రీజియన్ అని, ఈ రీజియన్ అని, ఇవన్నీ కూడా చూసాం మనం. రీజియన్స్ వైజ్గా విడిపోయే పరిస్థితి వస్తుంది. సో అంటే మనిషి యొక్క దృక్పథం ఒక సంకుచితత్వంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ వాస్తవానికి ఏంటి, జాతీయ స్థాయిలో ఉన్నవాడికే సంకుచితత్వం అనేది ఏర్పాటైంది. అదే అసలు ఈ ముప్పుకి కారణం. ఆ రోజున జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు ఒక విశాల దృక్పథంతో కనుక వ్యవహరించినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది. తర్వాత ఇంకా అత్యంత కీలకంగా అసలు ఇటీవల కాలంలో ఈ మన రాజ్యాంగ పరిశీలకులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పృశించినటువంటి ఒక ప్రధానమైన అంశం ఒకటి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ చూసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు కూడా అన్నది ఏంటంటే, అసలు ఇది ప్రొసీజరే కరెక్ట్ కాదు అన్నాను. ఏమిటి ప్రొసీజర్ కరెక్ట్ కాదంటే, మీకు చూడండి ఎంత డిస్పారిటీ, ఎంత అన్యాయం ఎందుకు జరుగుతుంది అన్నట్లయితే, మీకు పెద్దల సభ, ఎగువ సభ ఉంది. ఎగువ సభలోకి, రాజ్యసభలోకి మెంబర్స్ని మనం ఎలా ఎన్నుకుంటున్నాం? చిన్న రాష్ట్రాల నుంచి అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక, సీట్ల ప్రాతిపదికగానేమో తక్కువ మంది వెళ్తారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల నుంచేమో ఎక్కువ మంది వెళ్తారు. సో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలా అక్కర్లేదా అంటే, మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నటువంటి ఒక హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధులు వాళ్ళకి మెజారిటీ ఉండదు. అమ్మో వీళ్ళకి కనుక ఏదైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మన ఎగ్జిస్టెన్స్కి దెబ్బతింటుందని ఆ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఫిలాసఫీ ఒక ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రాలకి, మధ్యప్రదేశ్కి 2 రాష్ట్రాలకి చెప్తే వాళ్ళు నో అన్నారు అనుకోండి, ఇక్కడ న్యాయంగా ఉన్నప్పటికీ కూడా మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. అంటే సమాన స్థాయిలో, సముచితమైనటువంటి స్థాయిలో పెద్దల సభలో రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఉండాలి. అంతేగాని జనాభా ప్రాతిపదికన పెట్టడం అనేది ఏమిటి అని ఒక ప్రశ్న వచ్చింది. సో దీంట్లో మళ్ళీ ఇటు అటు వాదించే వాళ్ళు ఉంటారు. కానీ బట్ ఇది మరి మనం లేవనెత్తుతున్నటువంటి అంశం అయితే కరెక్టే కదా. ఆంధ్రప్రదేశ్ సమస్యని, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద ఇష్టం లేనటువంటి అతిపెద్ద రాష్ట్రంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. సో వాళ్ళు దీనికి ముద్ర వేయాలి, వాళ్ళ జడ్జిమెంట్ కావాలంటే ఎలా కుదురుతుంది మనకి? సో అంటే పాలకులలో విశాల దృక్పథం ఉండాల్సింది పోయి ఆయా రాష్ట్రాల స్వప్రయోజనాలు, పార్టీల స్వప్రయోజనాలు, అయితే ఇతర పార్టీల మీద వైషమ్యాలు, అంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారంలోకి ఉంటే రాష్ట్రంలోనేమో భిన్నమైనటువంటి పార్టీ అధికారంలో కనుకుంటే వీళ్ళిద్దరు గొడవల వల్ల ఈ ఫలితాన్ని ఎవరు అనుభవించాలి అంటే ఆ రాష్ట్ర ప్రజలు అనుభవించాలి. ఎగ్జాక్ట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమస్య అది. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, 2 వ్యక్తులు
ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి స్పర్ధ ఒక దేశ ప్రధానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క స్పర్ధగా దారితీసి ఆ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి స్పర్ధ భారతదేశ ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇది ఇంకా విస్తృతం అవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత బాధపడుతున్నారు ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చించుకుందాం. సార్, మీరు చెప్తున్నట్టు ఆంధ్ర ప్రజలు ప్రస్తుతం బాధపడుతున్నారు మోడీ విధానాల వల్ల అయితేనేమి, చంద్రబాబు వైఖరి వల్ల అయితే. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు పాలకులకు ఎప్పుడు కూడా విశాల దృక్పథం ఉండాలి. ఈ దేశ ప్రజలందరూ కూడా నా బిడ్డలే అనేటువంటి భావన ప్రధానమంత్రికి ఉండాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయినా కొట్టుకోవచ్చు. ఇప్పుడు కులాల పేరుతోనో మతాల పేరుతోనో దాంట్లో నువ్వు కూడా తయారవ్వకూడదు. నువ్వు ఎప్పుడు కూడా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లాగా ఉండాలి. అంటే ఏ రకమైనటువంటి భావజాలాలకి తను లొంగకుండా పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగతమైనటువంటి వైషమ్యాలు, వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు, ఈ రకమైనటువంటి ధోరణి రావటం. ఇప్పుడు ది గ్రేట్ ఫిలాసఫర్ రూసో తన సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి గ్రంథంలో చెప్తాడు ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలకు ముడిపడి ఉండాలి తప్ప సామాజిక ప్రయోజనాలను వ్యక్తిగతంగా మార్చుకోవటం కరెక్ట్ కాదని చెప్తాడు రూసో. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, సామాజిక ప్రయోజనాలు మీ వ్యక్తిగతంగా మారుతూ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ వస్తుంది అంటే దీంట్లో మనకి పర్సంటేజ్ ఎంత ఉంటుంది, లేకపోతే ఇంకొకటి ఏదైనా మనం చేస్తున్నామంటే దీంట్లో మనకు బెనిఫిట్ ఎంత ఉంటుంది, పొలిటికల్ మైలేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక మహా దేశభక్తుడు, ఆయన త్యాగాలను కానీ ఆయన దీన్ని కానీ మనం ఏం డినై చేయం. బట్ వేరేస్ గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం నేను పెట్టాను అనుకోవటం అది ఆయన పట్ల కానీ ఈ దేశ సమైక్య భావన స్ఫూర్తికి సంబంధించింది కాదు. నీ పర్సనల్ క్రెడిబిలిటీ కింద చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 3,000 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో పెట్టడం ఏంటి అంటే అక్కడ పర్సనల్ ఇష్యూ. దీనివల్ల ఏమవుతుంది, ఒకవైపు ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయి ఛిద్రం అయిపోయినటువంటి రాష్ట్రాలు సహాయం కోసం అలమటిస్తూ ఉంటే నువ్వు అక్కడ మనకి దసరాకిను తమిళనాడులోనేమో సంక్రాంతికి పెట్టుకుంటారు అనుకుంటా, లేకపోతే అక్కడెక్కడ బొమ్మల కొలువు పెట్టుకుంటారు. ఈ బొమ్మల కొలువు పెట్టుకొని ఆనందించినట్టుగా అక్కడ విగ్రహాల కొలువు పెట్టుకొని ఆనందిస్తూ ఉంటే ఇక్కడ కడుపు మండుతున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి, తుఫాను వచ్చి మొత్తం ఛిద్రం అయిపోయిన వీళ్ళ పరిస్థితి ఏంటి. అందుకని ఆర్థిక పరమైనటువంటి అసమానతలే ఈ ప్రాంతీయ ఉద్యమాలకి కారణం. సో ప్రాంతీయ సమస్యల్ని ఆధారం చేసుకొని ఆయా ప్రాంతీయ సమస్యల నుంచి నాయకులు అనేటువంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రాంతీయ సమస్యల మీద పుట్టుకొచ్చే నాయకులు నిజంగానే ఆ ప్రాంతానికి కన్ఫైన్ అయి ఉంటున్నారంటే లేదు. మళ్ళీ ఆ ప్రాంతంలో అంటే చిన్న రాష్ట్రాలు అంటున్నాం కదా, చిన్న రాష్ట్రాలలో ప్లస్ మైనస్ ఉన్నాయని చెప్పడానికి చెబుతున్నాం. ఆ ప్రాంతంలో ఉండేటువంటి మెజారిటీ వర్గాలు, మతాలు కావచ్చు, లేదు అంటే కులాలు కావచ్చు, ఆ కులాల ప్రాతిపదికగా పునాదులు వేసుకొని తద్వారా రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకోవాలి అని ప్రయత్నం చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. సో కులాలన్నిటినీ కూడా కేవలం ఆర్థికంగానో లేకపోతే సామాజికంగానో అణగదొక్కబడిన కులాలని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా కులాల కుంపట్లో రాజేసి కొంతమంది మాత్రమే పెత్తనం చేస్తామనంటే ఇది చాలా అన్యాయం. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, కేసీఆర్ గారు అంటున్నారు, ప్రతి సభలో అంటున్నారు, నేను జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించబోతున్నాను, జాతీయ పార్టీల పెత్తనం ఏంటి మన మీద అంటూ ఒక ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత ఉంది అంటున్నారు. ఇది ఫ్యూచర్లో అవసరం ఉంటుందా? ప్రాంతీయ ఉద్యమాల ద్వారా రాజకీయ నాయకులు ఆవిర్భవిస్తారు, మహాశక్తిగా ఆవిర్భవిస్తారు, అధికారాన్ని కూడా కైవసం చేసుకుంటారు. కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఆ రకంగా వ్యవహరించకపోతే ఏమవుతుంది అనడానికి మీకు అస్సాం గణ పరిషత్ తీసుకోండి. అస్సాంలో ఆ రోజున ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా అక్కడ బ్రహ్మాండంగా ఉద్యమం చేసి అక్కడ ప్రభుత్వాలని మార్చగలిగారు మొదటిసారిగా. సో అక్కడ అబ్బో బ్రహ్మాండం అది ఇదని చెప్పని అనుకున్నారు. తర్వాత ఏమైంది, వాళ్ళ మీద రకరకాలైనటువంటి కేసులు వచ్చి వాళ్ళు ఇది అయిపోయారు. జార్ఖండ్ విషయం చూసాం, సిబు సోరెన్ బ్రహ్మాండంగా జై కొట్టారు ఒకప్పుడు. అలాంటి సిబు సోరెన్ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలతోనే వెనక్కి జైలు పాలయ్యాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్, వాస్తవానికి లాలూ ప్రసాద్ యాదవ్ పర్సనల్గా మంచి పాలిటీషియన్, చదువుకున్న వ్యక్తి, లా చదువుకున్నటువంటి వ్యక్తి. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటి, అంత చదువుకున్నా కూడా ఒక గ్రామీణ
సంస్కృతికి కన్ఫైన్ అయ్యి చక్కగా పశువులను వీటిని పెంచుకుంటా ఉన్నటువంటి ఇది ఒక పార్శ్వం మంచిగా చూసుకున్నప్పుడు. ఆ రకంగా కనుక ఉన్నట్టయితే భారతదేశ చరిత్రలోనే ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఉండేవాడు. కానీ వాస్తవానికి ఏమైంది, ఇవాళ మన వాళ్ళు మింగేస్తున్నటువంటి పెద్ద పెద్ద కుంభకోణాలు చూసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుంభకోణం అనేటువంటిది పశువుల గ్రాసం నుంచి ఆయన చేసుకున్నటువంటి కుంభకోణం. ఇవాళ ఈ కుంభకోణాలతో చూసుకుంటే అసలు నథింగ్ అది. కానీ అది కూడా చేయకూడదుగా రోల్ మోడల్గా ఉన్న నాయకుడు. ఫలితంగా ఏమైంది, ఆయన చరిత్ర కూడా ఆ రకంగానే అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. సో అలా ఇవాళ ఒక చెప్పడానికైతే మీరు బ్రహ్మాండంగా చెప్పి ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏంటంటే ఆచరణలో మళ్ళీ ఏంటి తేడా, అంతకుముందున్న ప్రభుత్వాలకి మీకు తేడా ఏంటి, అసలు గతమే బెటర్ ఏమో అనిపించేటువంటి రీతిలో ఎప్పుడైతే ప్రవర్తిస్తారో వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి తెర వెనక్కి వెళ్ళిపోక తప్పదండి. కుటుంబ పాలనలు, వారసత్వ రాజకీయాలు వీటిని చొప్పించినప్పుడు ఈ ఉద్యమకారులకు ఏమవుతుందంటే సహజంగానే ఒక అసంతృప్తి అనేటువంటిది బయలుదేరుతుంది. సో అది కరెక్ట్ కాదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు 1 టైమ్ 2 టైమ్ పాలిటీషియన్స్గా మిగిలిపోతున్నారు, తర్వాత చరిత్రలో కలిసిపోతున్నారు. కానీ మీరు చూస్తున్నారు సార్, ప్రస్తుతం ఈ చిన్న రాష్ట్రాల్లో పాలిటిక్స్ చూస్తున్నారు సార్. ఈ ప్రాంతీయ పార్టీలు ఫ్యూచర్లో జాతీయ పార్టీలకు చెక్ పెట్టే దిశగా పోతాయా, లేకపోతే మళ్ళీ జాతీయ పార్టీల పెత్తనం రాబోతుందా? అందుకే చెప్తున్నాడు ప్రాంతీయ. ఇప్పుడు తమిళనాడులో కూడా ద్రవిడ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత చీలికలు పేలికలు అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ పెట్టాలని అక్కడ ద్రవిడ అనే పదం ఆ కార్డు లేకపోతే వాడికి ఐడెంటిటీ ఉండదు. అక్కడ ఏమైంది, ఈ ఆ రోజున ఉన్నటువంటి ద్రవిడ ఉద్యమం స్థాయిలో ఉన్న నేతలు తర్వాత అయిపోయి వాళ్ళు రాజ్యాధికారం కోసం వెంపర్లాడే స్థితికి వచ్చారు. సో ఇలా గనక ఉన్నట్టయితే ఈ ఫ్రంట్లు ఇంట్లో ఇవన్నీ కూడా ఏంటంటే 3 నాళ్ళ ముచ్చటే. గతంలో ప్రయత్నాలు జరిగాయి. మీకు ఎన్డీఏ ఎమర్జెన్సీ తర్వాత నేషనల్ గ్రాండ్ అలయన్స్ ఎంత గొప్పగా పెద్ద పెద్ద సీనియర్స్ అందరు ఇదయ్యారు జనతా టైంలో. ఆ జనతా అంతా కూడా ముక్క చెక్కలు అయిపోయింది. చూస్తుండగానే 3 నెలలకు అయిపోయిన పరిస్థితి. సో లోకల్ లీడర్స్ ఏంటంటే వాళ్ళల్లో ఒక దమ్ము, ధైర్యము, కమిట్మెంటు, తర్వాత ఏంటంటే బ్రాడ్ పర్సెప్షన్. ఆ బ్రాడర్ పర్సెప్షన్ అనేది ఎప్పుడైతే వాళ్ళలో లోపిస్తుందో ఇలాంటి అతుకుల బంతలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ అండి వీళ్ళు. ఎవరికి వాళ్ళు మీకు మంచి ఉంది, చెడు ఉంది. మంచిని మంచిగానే చెప్పుకుందాం. మైనస్ పాయింట్స్గా ప్రశ్నించినప్పుడు జయలలిత, ఇందిరాగాంధీ తర్వాత ఈ దేశంలో ఒక డైనమిక్ విమెన్ లీడర్గా చెప్పుకోవాలంటే మమతా బెనర్జీని ఈవెనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ జయలలిత అనగానే ఈగోయిస్టిక్ పర్సనాలిటీ అని చెప్పానంటారు కదా. ఆ రకంగానే మనం ఎన్టీ రామారావు గారు కూడా భారతదేశంలో అసలు ఫెడరల్ దీనికి ఒక అద్భుతమైనటువంటి ఇది తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సో అక్కడ ఉన్నటువంటి లోపాలు, వ్యక్తిగతమైనటువంటి లోపాలతోనే ఆయన కూడా ఇదైపోయిన పరిస్థితి. సో వీళ్ళు ఏంటంటే రోల్ మోడల్స్గా ఉండాలి తప్ప వీళ్ళ వ్యక్తిగత బలహీనతలు అనేటువంటి సామాజిక ప్రయోజనాలని దెబ్బతీయకూడదు. సామాజిక ప్రయోజనాలు దెబ్బతీయనంత వరకు వాళ్ళ నాయకత్వం పటిష్టంగా ఉంటుంది. అటువంటి నాయకులు కలిసినప్పుడు ఏంటంటే ఈ ఫ్రంట్ అనేది బలోపేతంగానే ఉంటుంది. లేదు అన్నట్టయితే ఈ ఫ్రంట్ అనేటువంటిది అతుకుల బొంతగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కారణం ఏంటి, వీళ్ళ ఇగో దీంతో ఏమవుతుందంటే ఈగో క్లాషెస్తో వీళ్ళల్లో వీళ్ళు మళ్ళీ గొడవలు పడే పరిస్థితి వస్తుంది. ఇదే జనతా ప్రయోగం విఫలం. జాతీయ పార్టీగా ఆ రోజున ఇదైనా జాతీయ పార్టీ అయినా ఫ్రంట్ అయినా మరొకటైనా ఎక్కడ ముక్కలైపోతుందంటే వీళ్ళ యొక్క నువ్వా బాసు నేనా బాసు, సూపర్ బాస్ ఎవరు అనేటువంటి ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ సహజంగానే ప్రాంతీయ పార్టీ నాయకుల్లో ఉంటుంది. ఆభిజాత్యం అంటాం మనం. ఈ ఆభిజాత్యం అనేటువంటిది వీళ్ళలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ అనేది సక్సెస్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ప్రయత్నాలు అంటారా, ప్రయత్నాలు జరగడం మంచిది. కనీసం ఏంటంటే ఒక గొంతెత్తి వాళ్ళకు ఛాలెంజ్ చేస్తారు, జాగ్రత్త, టేక్ కేర్, ఇది మోనోపాలీ కాదు, ఇది నియంత్రణతో పోకడలు కాదు అనేటువంటి ప్రయత్నాలు ఒక హెచ్చరికలుగా ఉంటాయి. అయితే వాళ్ళు సరిదిద్దుకోవాలి. వాళ్ళల్లో సరిదిద్దుకోలేకుండా అక్కడ కనుక తెంపరతనం ఎక్కువైపోతే ఆటోమేటిక్ అనివార్యంగా వీళ్ళు కలిసి ప్రయాణం చేసే పరిస్థితి వస్తుంది. ఇది నేను చెప్పేది. ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం సార్ మనగా. రైట్, ఇది ఇవాళ పొలిటికల్ టాక్ షో. రేపు మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.